ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. వారం వారం ఆస్ట్రో సిండికేట్ ద్వారా వస్తున్నటువంటి వార ఫలితాలు మంచి శుభయోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రమాద నివారణని కలిగించేటువంటి అవకాశం ఉంటుందన్న భావనతో ప్రతివారం మన గ్రహాల మార్పును బట్టి మనం ఇచ్చేటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, గోచార ఫలితాలను మీరు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు 90% వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి మనకి ఈ వారంలో అనగా 15 ఏప్రిల్ నుంచి 22వ తేదీ ఏప్రిల్ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపుగా ఈ వారంలో మనకి 1-2 రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మిగతా రాశులన్నిటి కూడా దాదాపుగా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. గత వారం కన్నా అత్యంత అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటూ, ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మేషరాశి వారికి 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారంలో ఈ రాశి వారికి చాలా సౌకర్యవంతమైన శుభవార్తలు వినడం, ధనయోగము, వ్యక్తి లాభము. అంటే ఎవరైనా వ్యక్తి మన నుంచి చేజారిపోయినా, పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోయినా, లేదా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేదా ప్రేయసి ప్రియులు విడిపోయినా తప్పకుండా ఈ వారంలో కలిసి ఉండగలిగే అవకాశం, అనుకూలవంతమైన అనుబంధాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా కొత్త కొత్త ఈవెంట్స్ దొరికే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకునేటువంటి అవకాశం, ఆరోగ్యం అద్భుతంగా ఉంది. 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, మంచి ఆర్థిక వ్యవస్థ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల తప్పకుండా మీకు ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఇతరత్ర పోటీ పరీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగంకు రాసినటువంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు. ఈ వారంలో ఇల్లు కొనాలన్నటువంటి మీ యొక్క ఉత్సాహం ఈ వారంలో కార్యరూపము దాల్చే అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఏదైనా పొరపాటున తప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి మొదటి తప్పుగా భావించి మీ ఉద్యోగాన్ని పొందుకోవడం, మీ తప్పు లేకుండానే మీ ఉద్యోగాన్ని మీరు పొందుకునే, అంటే మీ తప్పు లేకుండా ఉద్యోగం కోల్పోతే మళ్ళీ మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో కూడా నూతన గృహయోగం, ధనలాభం, ఆర్థికాభివృద్ధి, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభమైన వారం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. జ్యోతిష పండితుల లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ ముఖ్యంగా చాలా మంచి టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం బలంగా కనబడుతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి శుభయోగాన్ని, ధనకనక వస్తువాహనాన్ని పొందుకునే అవకాశం. ఇంట్లో ఏదైనా ఉత్సవం అంటే వివాహం కావచ్చు, షష్ఠి కావచ్చు, బారసాల లాంటిది కావచ్చు, లేదా శుభకరమైనటువంటి సంతాన శుభవార్త వినవచ్చు. అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాలు పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. 10 మందిలో మంచి ప్రయోజనాన్ని, గౌరవాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీకి ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదృష్టం అంటే మీదే. ముఖ్యంగా విద్యార్థులకి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పరీక్షల్లో బెస్ట్ ర్యాంకు పొందుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. చాలా చాలా మంచి అదృష్ట యోగము, ధనయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మైత్రి పొందుకోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి, అలాగే ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు పొందుకుంటారు.
తల్లిదండ్రుల యొక్క సఖ్యత పొందుకోవడం, పెద్దల ఆస్తుల్ని పంచుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండడం, కళాకారుల క్రీడకు లాభంగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉండడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు ఆనందమయ సుఖజీవనమే కనపడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఎక్కడ స్వామి ట్రంప్ వాడి వల్ల అంత తలకాయ నొప్పి ఉంది, అక్కర్లేదు, మీకు మంచి అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనంద అదృష్ట యోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలను కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సమస్తమైన వ్యాపారాలు అంటే మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాలన్నీ కూడా సమస్త వ్యాపార విజయ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారితో అనుకూలత, శుభవార్త వినడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వస్తులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, సంతాన యోగము, ఇలా అనేక రకాల ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఆదరణ, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకర ధన, ధాన్య, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నం సఫలీకృతం. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ కానీ ఉద్యోగ సంబంధ అనుకూలతలు పొందిన అవకాశం. లేదండి ఉద్యోగం ఇక అయిపోయింది, నాది వీసా అయిపోయింది, ఇక 10 రోజుల్లో నాకు రాకపోతే నాకు ప్రమాదమే అన్న వారికి కూడా ఈ వారంలో శుభవార్త వినడం ఖాయం. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా చేతి నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి దాదాపుగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. రోజువారీ ఫలితాల్లో వారం రోజులు కూడా మీకు బాగుండవచ్చు గాక, కానీ ఈ వారంలో కాస్త ఓవరాల్గా చూసినప్పుడు అంటే వారం యొక్క ప్రతిఫలాలు చూసినప్పుడు కొద్దిగా నష్టదాయకం ఎక్కువ ఉంది. అంటే రోజువారీ ఫలితాల్లో నష్టం అని చెప్పిన రోజు తీవ్రమైన నష్టం పొందుకునే అవకాశం. ఆ రోజువారీ ఫలితాలు చెప్పినటువంటి ఈ పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి. మీరు ఈ వారంలో మీరు మౌనము, మిమ్మల్ని మీరు పర్యవేక్షణ చేసుకోవడం, జాగ్రత్తలు పాటించడం, పెద్దవారి మాట వినడం, అనవసర దూకుడికి స్వస్తి చెప్పడం, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం, మద్యపాన సేవనాన్ని పూర్తిగా మానేయడం లాంటివి కనబడుతుంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. మితిమీరినటువంటి పరిచయాలు ప్రమాదం. అనవసరపు వెధవలతో మీరు చేసినటువంటి ఈ యొక్క పరిచయాలు, స్నేహితాలు మిమ్మల్ని, మీ జీవితాన్ని నష్టపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా నాశనం చేసుకునే అవకాశమే. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆడవాడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరపు జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకూడదు, మంచిది కాదు. కష్టము, నష్టము. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి. ఈ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. లేనిపోని అనర్థాలు. నోరు తెరవగానే ప్రమాదం పొందుతుంది. అమ్మ అంటే అవతల వాళ్ళకి బూతులాగా వినబడుతుంది, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతులు పెట్టకండి. లంచము అనే ముష్టి వెత్తుకోకండి, అది కరెక్ట్ కాదు. మీకు ప్రమాదాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. కలర్ ఫోటో పేపర్లో వచ్చేస్తుంది. పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి, 5,000కి 10,000కి కొట్టుబడి పట్టుబడ్డ వాళ్ళు, 5 కోట్లు 10 కోట్లకు పట్టుబడ్డ వాళ్ళు అందరూ కూడా ఒకే దగ్గరికి వెళ్ళాలి. కృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. పక్క వాళ్ళ ప్రమాదం కూడా మన మీద పడుతుంది. పక్క వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళే ప్రమాదంలోకి నెట్టివేస్తారు. జాగ్రత్త. ప్రయాణంలో జాగ్రత్త. విద్యార్థులు జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ భంగం, లేనిపోయిన అపవాదులు. బాబోయ్ ఎంత నష్టం చెప్తున్నావు, ఫలానా ఆయన ఉన్నాడు మంచి చెప్పాడు, మీలాగని ఒక ఆయన చెప్తాడు. రాజమండ్రి అయినా, కాకినాడ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం ఆయన కూడా బాగా చెప్పాడు. మహబూబ్నగర్లో సిద్ధాంతి గారు అయితే ఇంకా బ్రహ్మాండం చెప్పారు. కొంత వాళ్ళైతే 2 పెగ్గులు వేసుకోమంటే ఇంకా బ్రహ్మాండం ఉందని చెప్పారు. శుక్రుడు మీకు ఉచ్చలో ఉన్నాడు, 4 పెగ్గులు వేసుకోమని చెప్పాడు. మీరేంటండి దరిద్రంగా చెప్తున్నారు, అందరినీ భయపెడుతున్నారు. మీరు భయపెడుతున్నానో నేనే భయపడుతున్నానో, మీరు జాగ్రత్తగా ఉండడం కోసం నేను గ్రహస్థితి చెప్తున్నాను. అర్థం చేసుకునే వ్యక్తులకి ఇది పరమార్థం, అర్థం చేసుకోలేని వ్యక్తులకి వ్యర్థమైన మాటలు. జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కూడా, రసాయన కర్మాగారాలు కానీ, ఇనుప కర్మాగారాల్లో, సిమెంట్ కర్మాగారాల్లో, ఈ పెయింట్ వేసేటువంటి పెయింటర్లు జారిపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండే రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. నేను మీ ఉద్యోగం చేయొద్దంటున్నానా, వ్యాపారం చేయొద్దంటున్నానా, తగు జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో ప్రమాదం పొంచి ఉంది, ముళ్ళబాట ఉంది. కాస్త జాగ్రత్తగా, చెప్పులు లేకుండా నడుస్తున్నాం కదా, కాస్త ఆ ముళ్ళని కొద్దిగా జరుపుకుంటూ నిదానంగా ముందుకు వెళ్లాల్సిందే. ముందుకు వెళ్ళకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. మన జీవన ప్రయాణం సాగుతూనే ఉండాలి. ఉద్యోగ ప్రయాణం, వ్యాపార ప్రయాణం, జీవన ప్రయాణం, విద్యా ప్రయాణం, ఏదైనా సరే ముందుకు వెళ్లాల్సిందే. మిమ్మల్ని ఈ వారం రోజులు ముసుకేసి పడుకోండి అని చెప్పట్లేదు. ముసుకేసి పడుకున్న ఇంట్లో
చీమ వలన, దోమ వలన, పాము వలన, తేలు వలన ప్రమాదం రావచ్చు. కాబట్టి మన ప్రయత్నాన్ని చేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ చుట్టూనటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్త, ప్రభుత్వ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు వారు మౌనంగా ఉండండి. జ్యోతిష్య పండితులు అనవసర మాటలు మాట్లాడకండి. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయకండి. పెగ్గులు వేసుకోమని, మగ్గులు వేసుకోమని చెప్పకండి. ఇంకా కొన్ని రోజులు పోతే శుక్రుడు మీకు కుజుడితో కలిసి, రాహుతో కలిసి ఉన్నాడు, మీరు అక్రమ సంబంధం పెట్టుకుంటే మీ జీవితం పెరుగుతుందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. రే జాగ్రత్త నాయన. జ్యోతిష్కులు కాస్త మూసుకొని ఉంటే మంచిది. జ్యోతిష్యం రానివారు. ఎందుకంటే పనికి వాళ్ళ ప్రసంగాలు చెప్పి తప్పుడు మార్గంలో వ్యక్తుల్ని ప్రయాణింపజేసే ప్రయత్నం చేయకండి. జాగ్రత్త. ఏదేమైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. అసలు సినిమా విడుదల చేయకపోవడం మంచిది. సినిమా నిర్మాణ ప్రారంభం చేయకపోవడం మంచిది. వాళ్ళు మంచిది కాదు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టం. అలాగే రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరలు పండించేవారు మోసపోయే అవకాశం. కాబట్టి వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశం. భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్త. తల్లిదండ్రులు నిందించడం ఎందుకు? నీ బతుకును సరిగ్గా బతికితే తల్లిదండ్రుల యొక్క ఆస్తిని చేతికి అందుతుందిగా. తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు పని చేసి మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా కష్టము నష్టంగా చెప్పబడుతోంది. అప్రమత్తంగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్త. హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణం 9 అధ్యాయాలు 1 నుంచి 9 వరకు అధ్యాయం చదువుతూనే ఉండండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి బ్రహ్మాండమైనటువంటి పదవి లభించే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, మంచి ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మంచి నాయకత్వ లక్షణాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలు కూడా పంట లాభం, పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి ది బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం. ఇక నేను ఫెయిల్ అయ్యానేమో అనుకున్న వ్యక్తులు కూడా టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం. అంటే మీరు రాసినటువంటి పరీక్ష ప్రశ్నాపత్ర సమాధానాలు అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా దానివల్ల భగవంతుని అనుగ్రహంతో మీరు బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు, వ్యాపార భాగస్వామితో లాభం, కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోవడం, కుటుంబ అనుకూలత, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో బెంచ్ వినియోగం ప్రాయట వెళ్ళడం, తప్పకుండా మీకు వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకునేటువంటి అవకాశం, మంచి వ్యక్తులతో మార్గనిర్దేశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం, ఆనంద యోగం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈ వారం మొత్తం కూడా సమస్త శుభయోగ, ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి పర్వాలేదు. గత వారము కన్నా ఈ వారం మెరుగైన ఫలితాలు కనపడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంది. కాకపోతే నిదానము, మౌనము, పెద్దలని అనుసరించడం, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్లో లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది, కలిసి వస్తుంది, ధనలాభం ఉంది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులను తీర్చగలిగే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, శుభవార్త శ్రవణం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. ఆస్తి పంపకాల గురించి ఈ వారంలో చర్చలు మొదలైన, ఈ వారంలో పంపకాలు జరగకపోవచ్చు, మరొక వారం ఎదురు చూసే ప్రయత్నం చేయండి. కానీ చర్చలన్నీ కూడా సుహృద్భావమైనటువంటి వాతావరణం జరుగుతాయి. మంచి ఆర్థిక అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. వ్యాపార భాగస్వామ్య అనుకూలత ఉంటుంది. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం,
ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, అలాగే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు వెళ్లే నిమిత్తమై వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, తప్పకుండా మీకు వీసా దొరుకుతుంది ఈ వారంలో. అనుకున్నటువంటి కార్యసాధన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో మంచి అదృష్ట యోగం, ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక రోజు మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి పొందడం ఖాయము. అనుకూలత బాగా కనబడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అయితే కాస్త ఓపిక, సహనము, అలాగే తొందరపాటుతనం లేకుండా కుటుంబ సభ్యుల యొక్క మాటలు వినడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. అతి ఆవేశం పనికిరాదు. అలా చెప్పేసి అతిగా పెట్టుబడులు పెట్టకండి. షేర్ మార్కెట్ లో కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారం మొదట్లో కొద్దిగా ఒత్తిడి అనిపించినా తదుపరి మీకు మంచి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి మీరేమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సామాన్య ఫలితాలు ఉన్నా మీకు ప్రశాంతతని, ఆనందాన్ని కలిగించే శుభ దిశగా. పెద్దవాళ్ళ మాట వింటే ఇంకా లాభం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకోండి. అలాగే చెడ్డవారి మీరే మానేస్తారు. అందుకే సామాన్య ఫలితాలుగా ఉంది. చెడ్డవారితో బాబు ఇదేదో నాకు నష్టాన్ని కలిగిందని చెప్పేసి మీకు మీరు స్వయంగానే మీ యొక్క విలువల్ని పెంచుకుంటారు. దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ప్రశాంతత, ప్రయోజనం, ఆనందాన్ని పొందుకుంటారు. అయినా సరే ఈ వారంలో మీరు గణపతిని ఆరాధన చేయండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం చాలా మంచిది. అలాగే భగవద్గీతలో 9, 10, 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి రోజు. దానివల్ల మంచి అనుకూలతని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? మీ పంట బంగారు పంట. ఇప్పుడు నిజంగా రైతులకు కూడా చెప్పవచ్చు, రైతులకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. అంటే వరి లాంటివి పంటలు వేయకపోవచ్చు, కానీ కోతలకు వచ్చినా సరే వాటి వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. కానీ పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అదృష్ట యోగం. తప్పకుండా మీకు మంచి లాభాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలో సుఖము, సంతోషము, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి వృద్ధి పొందుకునే అవకాశం. అయితే ఇక్కడ కొంతమంది చెరువులు ఎండిపోతున్నాయి కాబట్టి చేపలన్నీ బయటపడుతున్నాయి, అందువల్ల చెప్తున్నాను అనుకుంటున్నారు. కాదండి, సముద్రంలో చేపలు పట్టే వాళ్ళ గురించి ఎక్కువ చెప్తాం మనం. నదులలో పట్టేటువంటి జాలర్ల గురించి కాదండి, సముద్రంలో చేపలు పట్టే వారి గురించి. వ్యాపారం చేసే వారికి, రొయ్యలు, చేపల వ్యాపారం చేసేవారు లాభం ఉంటుంది. అలాగే నదాలలో, చెరువులలో పట్టే వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది లేదు. తప్పకుండా మత్స్యకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చెరువులన్నీ కూడా ఎండిపోతున్నాయి. 2 మీటర్ల లోపుకి ఇంకా లోతు వెళ్ళిపోయినాయి. గత సంవత్సరంలో 11 మీటర్ల నీళ్లు ఈ సంవత్సరంలో 13 మీటర్ల లోతుకి వెళ్ళిపోయినాయి. అంటే -2. అప్పుడే 11.5 ఉండే, ఇప్పుడేమో లోతుగా 9 మీటర్ల లోతుకి వెళ్ళిపోయినాయి. అంటే 11 మీటర్ల పైకి ఉండే, ఈ ఇయర్లో 9 మీటర్లకే ఉన్నాయి. అంటే కింద నుంచి పై లెక్క పెట్టుకుంటారు. దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే నీటి కుంటల్ని, ప్రకృతి ఇచ్చినటువంటి వర్షాన్ని, నీటిని మనం కాపాడుకోలేకపోతున్నాం. అందుకే మన బోర్లు ఎండిపోయి నీటిని కొనుక్కునే దౌర్భాగ్యానికి వచ్చేసాం. నీళ్లు కొనుక్కుంటున్నాం. కాబట్టి మనం ఇప్పుడు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి అపార్ట్మెంట్లలో కానీ, ఇండిపెండెంట్ ఇళ్లలో కానీ, పొలాల దగ్గర కానీ ఇంకుడు గుంతలు కనుక విరివిగా తయారు చేసుకోగలిగితే తప్పకుండా మనకి నీటి సమృద్ధి ఉంటుంది. భగవంతుడు ప్రసాదాన్ని ఇస్తున్నాడు. ఆ ప్రసాదాన్ని అందుకోలేకపోతున్నాం, అందుకొని జాగ్రత్త పెట్టుకోలేకపోతున్నాం. తద్వారా మనం దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి మనందరం కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పుడు వేసవి కాలంలో ఇంకుడు గుంతల్ని 10 మీటర్ల వరకు తవ్వుకొని అక్కడ మంచి కంకర వేసి నీటిని సంరక్షించుకునే గనక జాగ్రత్త చేస్తే తప్పకుండా నీటి సమృద్ధి ఉంటుంది. ప్రతి ఇంట్లో చేయాల్సిందే. ఎండాకాలం చూద్దాంలే అనుకునేటువంటి ప్రతి వ్యక్తులు మీకు మీరు నాశనాన్ని పొందుకుంటున్నారు. దయచేసి ఇంకుడు గుంతలు పెట్టండి. నీటిని సంరక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, చెట్లని పెంచుదాం. తద్వారా అనుకూలత ఉంటుంది. రైతులకు కూడా మంచిది. ఇప్పుడైతే నాకు తెలిసి నేను ఊళ్ళలోకి పోతున్నప్పుడు ఒకప్పుడు అన్నీ కూడా ఈ గట్ల మీద, ఈ పొలాల గట్ల మీద పెద్ద పెద్ద చెట్లు ఉండే. ఇప్పుడు ఆ చెట్లన్నీ పీకి పడేశారు. ఏమైందా, ఎందుకు పీకి పడేశారు అని ఆలోచిస్తే వాటి వేళ్ళు వచ్చేసి ఆ పంటలు పండుతలేదండి. అక్కడ వాటి వేళ్ళన్నీ దూరం వచ్చేసాయి. అందుకే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. మరి అటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తులు మనం మరి చెట్లు లేకుండా గట్ల మీద కూర్చొని సేద తీరేది ఎప్పుడు? ఆ రైతులు ఆ గట్ల మీద భోజనం చేసేది ఎప్పుడు? చెట్టు కింద కాసేపు 2 గంటలు విశ్రాంతి తీసుకునేది ఎప్పుడు? ఆలోచించండి. రైతులు అలాగే ఉండి బయట పారిశ్రామికవేత్తలు చెట్లు నరికేసి, రోడ్ల మీద చెట్లు నరికేసి మనం ఏం కాపాడుకుందాం? అనవసర ప్రసంగం అనుకున్న వాళ్ళకి హెచ్చరిక ఇది. అవసరం అనుకున్న వాళ్ళు స్వీకరించిన వారికి నమస్కారం. దయచేసి మనం ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ప్రస్తుతాంశాలు ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలతలు, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు,
పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యం, శుభయోగాలు ఉన్నాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్ లో కలిసి రావడం, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం, విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో మంచి కళాశాల ప్రవేశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. అనుకున్నది సాధిస్తారు. ధన కనక వస్తు వాహన శుభ సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. దాదాపుగా వీరికి అదృష్టమే అదృష్టం. బ్రహ్మాండమైనటువంటి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం. ఏమో అండి, ట్రంప్ గాడి వల్ల మాకేమి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు వీసాలు తీసేస్తున్నారు, రద్దు చేస్తున్నారు, ఇండియాకు పంపించేస్తున్నారు. పర్వాలేదు, భారతదేశం యొక్క మీ జ్ఞానాన్ని భారతదేశం ఉపయోగించుకునేందుకు భగవంతుడు అలా చేశాడేమో. చూసారా, మీకు ఫ్లైట్ ఫిరాయిస్తున్నారు, విదేశాల్లో ఉండగలిగితేనే మంచిదంటారు. నేను ఎప్పుడు చెప్పలేదండి, విదేశానికి వెళ్ళి జ్ఞానాన్ని పెంచుకొని, వ్యాపార జ్ఞానాన్ని, ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకొని, మన భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసి ఇక్కడ ఆర్థికాభివృద్ధిని పెంచే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 4 లక్షల మంది వెళ్ళిపోయి ఒక 50 ఏళ్ల తర్వాత 20 కోట్ల మంది లేదా 100 కోట్ల మంది కూడా అమెరికా వెళ్ళిపోతే దాన్ని భారతదేశం అందరుగా. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించండి. ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, స్వామి మా వాళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ అవుతారా, గ్రీన్ కార్డ్ వస్తుందా, సిటిజన్షిప్ వచ్చేస్తుందా, లేదా PR వచ్చేస్తుందా అంటే స్వదేశాన్ని పూర్తిగా వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సంపాదించి అక్కడ దేశాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ చదువుకొని ఇక్కడ పుట్టి మరి ఈ దేశానికి ఏం చేస్తారు మీరు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వచ్చి దహనం చేసి వెళ్ళిపోతారా? ఆలోచించండి. కాబట్టి విదేశాలకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను నా కూతురికి అదే చెప్తాను, వెళ్ళావా, చదువుకున్నావా, జ్ఞానాన్ని సంపాదించుకున్నావా, భారతీయ సంప్రదాయాన్ని పాటించావా, మన ధర్మాన్ని పాటించావా లేదా అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాను. మొహమాటమే లేదు నాకు. ఇక్కడికి వచ్చే నువ్వు 100 మందికి ఉద్యోగ కల్పన చేయాలి, 10 మందికి అన్నం పెట్టేటువంటి స్థాయి ఉండాలని చెప్తాను నా కూతురు కూడా. అలాగే మీ అందరికీ అదే చెప్తున్నాను, నేను విదేశాల సెటిల్మెంట్ కోసం వెళ్ళకండి. స్వదేశంకు మించినటువంటి లేదు, మన దేశం కన్నా గొప్పది ఇంకొక దేశము లేదు. పొల్యూషన్ అండి, వాటర్ ప్రాబ్లం అండి, అక్కడ పోయి నువ్వు చేసిన అదే పని ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెత్తగానే తయారవుతుంది అది. కాబట్టి ఎక్కడున్నామని కాదు, ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. కాబట్టి విదేశాలు ఎలా ఉన్నామో అదే స్వదేశంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందిగా. నీ ఇంటిని శుభ్రం చేసుకొని నీ వీధిని శుభ్రం చేసుకుంటావు అమెరికాలో, లేదా లండన్లో, లేదా ఇంకో దగ్గర. ఇక్కడ రాగానే నువ్వు తాగిన వాటర్ బాటిల్ రోడ్డు మీకు ఇచ్చేస్తావు, తాగిన ప్లాస్టిక్ గ్లాస్ విసేస్తావు, ప్లాస్టిక్ ని అభివృద్ధి చేస్తావు. అక్కడ ప్లాస్టిక్ వాడవుగా, అక్కడ జూట్ బ్యాగులు వాడతావుగా, అది ఇక్కడ వాడొచ్చు కదా. ఇక్కడ దేశాన్ని వృద్ధి చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏదేమైనా సరే ఈ వారంలో ఈ రాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, అలాగే అనుకున్నటువంటి కార్య సాధన, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవచ్చు. రాజకీయంగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యార్థులకు లాభం, IELTS, GRE, TOEFL, GMAT, SAT అన్ని రకాల పరీక్షలు విజయం సాధించవచ్చు. విదేశాల్లో ఉన్నారు కూడా గ్రీన్ కార్డ్, PR వచ్చే అవకాశం ఉంటుంది. ధనకనక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, ఆనందకరమైన సంపద, బంధులాభము, మిత్ర సౌఖ్యము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, లేదా కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక లాభం, ఆనందాది శుభయోగాలు, వస్త్ర, వజ్ర, వైడూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులని తీర్చుకునే అవకాశం, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, స్థల లాభం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల ఆనందాది శుభ అదృష్ట యోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2025 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు దాదాపుగా వీరికి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అనవసర దూకుడు గనక మీరు తగ్గించకపోతే మీరు ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి. దూకుడు ఎక్కువ, మాటల తీరు కూడా జాగ్రత్త. పౌరుషమైనటువంటి పదాలు వాడి 10 మందిలో ఇబ్బంది పడే అవకాశం. స్వామి సామాన్య ఫలితాలు అన్నారు, మన నెగిటివ్ చెప్తున్నారు అంటే మీ మాటల్ని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. అక్కరలేని విషయాల్లోకి అక్కరలేనటువంటి వ్యక్తులకి సలహాలు ఇవ్వడం వల్ల కూడా నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా జ్యోతిష పండితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదు, బాగుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపు లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. బంధులాభం ఉంది, మిత్ర సౌఖ్యం ఉంది, రోగనాశనం ఉంది, రుణ విమోచనం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం ఉంది. అలానే అత్యుత్సాహపడకండి, అలా నిరుత్సాహపడకండి. తప్పకుండా గౌరవాన్ని పొందుకుంటారు. 10 మందిలో మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు కూడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. కాకపోతే సినిమా విడుదల చేసే విషయంలో జాగ్రత్తలు పాటించండి. నిర్మాణం చేయొచ్చు, సినిమా నిర్మాణ ప్రారంభం చేయవచ్చు, అంటే క్లాప్ కొట్టవచ్చు, నో ప్రాబ్లం. రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు. నియోజకవర్గంలో మీరు పర్యటించండి. నియోజకవర్గంలో ఎవరికి ఏమి, ఇప్పుడు అసలు నీటి ఎద్దడి సమస్యలు చాలా ఉన్నాయి. దోమల బెడద, రోడ్ల బెడద, నీటి సంబంధించిన విషయాలు, ఇబ్బందులు. వెళ్ళండి. నియోజకవర్గంలో ఓట్ల కోసం వెళ్ళారు కదా, అలాగే ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్ళండి. ఏమిటి సమస్య, ఏమిటి, దానికి పరిష్కారానికి ఏం చేయొచ్చు, మీకు ఇచ్చినటువంటి కేటాయించిన బడ్జెట్లో ఎంతవరకు మనం అక్కడ వాటిని అందరికీ సేవ చేయొచ్చు. ఈ విషయాన్ని మీరు కనుక కనిపెట్టగలిగితే అదృష్ట యోగం తప్పకుండా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఇతరత్ర వ్యాపారాలు కూడా మంచి లాభాలు. కార్మికులకి, కర్షకులకి మంచి లాభం. పూలు పలుకులు పండించే వారికి, రైతన్నలకి కూడా మంచి యోగాలు ఉన్నాయి. కాకపోతే బ్రోకర్ల మీద ఎక్కువ ఆధారపడకండి, నష్టాలు పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కానీ పై అధికారుల యొక్క మన్ననలు పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఉంటుంది, స్వదేశంలో కళా ప్రదర్శన ఉంటుంది. కానీ ఆర్థికంగా అంత బలం రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం వస్తుంది. పేరు ఎవరు కావాలి స్వామి, డబ్బులే కావాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు పేరు వచ్చినా భవిష్యత్తులో దానికి సంబంధించిన ధనం వచ్చే అవకాశం. కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త ఆలోచన విధానం పెంచుకుంటే మంచిది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం, ముఖ్యంగా బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్ట్లోకి వస్తుంది. ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వర్క్ లొకేషన్, అంటే వర్క్ అలాటెడ్ అనేది కొంత ఆలస్యం అవచ్చు, కానీ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేయవచ్చు. కాకపోతే విదేశాల్లో ఈ గ్రీన్ కార్డ్, పిఆర్, H1B కోసం ఒకసారి మీరు ఒక వారం ఆగాల్సి వస్తుంది అనుకుంటా. లేదంటే జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకోండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. జన్మ జాతకం చూయించుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి. ఈ వార ఫలాల్లో తప్పకుండా మీరు ఎవరికైతే బాగాలేదో వాళ్ళు తప్పకుండా జన్మ జాతకాన్ని మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. స్వామి పోయేదేమో తప్పకుండా పరిహారాలు చేసుకోండి. లేదా హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారంలో ఈ రాశి వారికి ఈ పెంపుడు జంతువుల కానీ, పశువుల వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు, అంటే గ్రూప్లో వెళ్తున్నప్పుడు, యాత్రకు వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించండి. ఎందుకంటే కొద్దిగా మీకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్త. మాస్క్ పెట్టుకుంటే రోగం లేదు, మాస్క్ పెట్టుకోకపోతే మళ్ళీ 2 రోజులు జలుబు, దగ్గు లాంటివి వస్తాయి. ప్రమాదం ఏం లేదు, కానీ సూచన, జాగ్రత్త. బెటర్ దెన్ క్యూర్, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. అది ఆలోచించుకోండి. ఏదేమైనా మంచి ఫలితాలు ఉన్నాయి, సామాన్య ఫలితాలు ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే లాభం పొందుకోవచ్చు. రైతులకు కానీ, పూలు పలుకులు పండించేవారు కానీ, కోర్టు వివాదాలు కానీ, కుటుంబ సౌఖ్యం కానీ పొందుకుంటారు. కోర్టు వివాదాలు తగ్గిపోతాయి. సోదరుల మధ్య సఖ్యత కూడా ఏర్పడే అవకాశం. అదే ఇంతకుముందు ఉప్పు నిప్పులా ఉంటే ఇప్పుడు కాస్త పప్పు ఉప్పులాగా ఉండేటువంటి శుభ సమయం ఏర్పడుతుంది. తదుపరి పాయసంలాగా కలిసిపోతారు, పాలు పంచదారలా కలిసిపోతారు అన్నదమ్ములందరూ. అటువంటి శుభయోగం కనపడుతుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా పర్వాలేదు. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మాత్రం మీకు లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం కూడా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి విదేశాలకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. కాకపోతే భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అసలు వ్యాపార భాగస్వామి ఎవరు, వారి పూర్వ వృత్తాంతం ఏమిటి, అవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఏదైనా కాస్త జాగ్రత్తగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ తప్పకుండా మీరు కార్యసిద్ధి పొందుకోవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, విదేశాలు వెళ్లే నిమిత్తమై విద్యార్థులకి, ఉద్యోగస్తులకి సానుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి. ప్రయత్నాన్ని చేయండి గట్టిగా. ఈ ప్రయత్నం చేస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం, ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 15,
22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు, ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఉంటారు కదా, ఈ బొటిక్స్ బ్యూటీ పార్లర్ వాళ్ళు మీ యొక్క సౌందర్య సాధనాల తేదీలు ఎక్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని మీకు రాసుకునే వాళ్ళు కానీ, అది అంటే వాళ్ళకి ఫేషియల్ లాంటివి చేసేవాళ్ళు కానీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ముఖము పూర్తిగా పాలిపోయే ప్రమాదం కనబడుతుంది. ఇది హెచ్చరికగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా నష్టం ఎక్కువ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కార్మిక సోదరులు, పెయింట్ వేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ కొద్దిగా ప్రమాదాలు పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇది మిమ్మల్ని హెచ్చరించడమే తప్ప మీకు శాపం పెట్టడం కాదండి, భయపెట్టడం అంతకన్నా కాదండి. దీన్ని చూసుకొని ఒక గ్రామసింహం మళ్ళీ మెసేజ్ చేస్తుంది. గ్రామసింహం అంటే మీకు తెలుసుగా, గ్రామసింహాలు మెసేజ్ చేస్తుంటాయి. నువ్వు భయపెట్టి సంపాదించుకోవాలని చూస్తున్నావు, గదే నాకు ఉన్నటువంటి కార్యం. నిన్ను భయపెట్టి నేను సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాను నేను. అందుకే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ పెట్టాను. వెనక ముందు ఆలోచించుకొని ఈ జాతకులు జాగ్రత్తగా ఉండాలి. పశువుల వల్ల, పెంపుడు జంతువుల ప్రమాదం కూడా ఉంది. విద్యార్థులు మీ అశ్రద్ధ, కేవలం మీకున్నటువంటి ప్రలోభాలు, మీరు అనుకుంటారు ఇన్ఫాచ్యునేషన్. నాకు అర్థం కాక అడుగుతాను. ఒక సినిమా నేను విమర్శించట్లేదు, సినిమా కథ గురించి మాట్లాడట్లేదు. ఆ కథలో ఉన్నటువంటి ఒక చిన్న సారాంశం మనకి ఆ మధ్య చూసాం. ఒక సినిమా వచ్చింది, కోర్టులో మైనర్ అమ్మాయి తండ్రికి తల్లికి చెప్పకుండా ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ దాంట్లో ఒక రూమ్లోకి వెళ్ళి బొమ్మల పెళ్లి చేసుకోవడం, దాన్ని చూపించారు. సరే, కోర్టులు వాదించారు, పోక్సో చట్టం గురించి చెప్పారు, పర్వాలేదు. నాకు అది సినిమా పరంగా విజయం సాధించిందో తెలియదు. నాకు వాళ్ళ యొక్క నటన బ్రహ్మాండం, పిల్లల నటన బాగా ఉంది. కానీ సమాజానికి ఏం చెప్తున్నాం మనం, దానికి అర్థం కాలేదు. అంటే ఆ తండ్రి తన కూతురు తన గౌరవాన్ని, తన యొక్క స్థితిని వృద్ధి చెందాలనుకుంటాడా, లేదా తన కుటుంబ పరువుని తీశానంటాడా? ఇక్కడ నేను మనం మాట్లాడేది గతి లేనివాడు, గతి ఉన్నవాడు, ఈ కులం వాడు, ఈ కులం వాడు అనేటువంటి టాపిక్ కాదు ఇక్కడ. ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా తండ్రి తన కూతుర్ని దేవత కంటే ఎక్కువ చూసుకుంటాడు. మరి ఈ సినిమాలో అంతిమంలో చూపించింది ఏమిటి అంటే, తండ్రి ఓడిపోయాడు. అంటే ఇన్ఫాచ్యునేషన్, ఆకర్షణకు లోనై ఎవడెంబడో తిరిగి వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి అనేక రకాలుగా ఆ తండ్రి చేసింది మంచి, మళ్ళీ అడుగుతున్నాం అని చెప్తున్నాను. తండ్రి చేసింది మంచి ఆచరణ కాదు, తండ్రికి కూతురుకున్నటువంటి బంధం ఎక్కడ పోయింది? మైనర్లు ప్రేమించుకోవచ్చు, మైనర్లు గర్భం రావచ్చు, 12 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు, 10వ ఏట గర్భం రావచ్చు అనేటువంటి సినిమాల పోకడ ఎక్కడ దారితీస్తుంది? నాకు అర్థం కాలేదు ఈ విషయంలో. అంటే తండ్రి మాత్రం వాడు నాశనం అయిపోవాలి. తండ్రికి తన కూతురు మీద ప్రేమ ఉండకూడదు, తన కూతుర్ని కట్టడి చేసుకోవద్దు, తన కూతురు తనని గౌరవించి తన గుండెల మీద కాకుండా తన భుజాల మీదకి ఎక్కి ఎదగాలని తండ్రి కోరుకోకూడదు. ఇది మన సినిమా వృత్తాంతం అయిపోయింది. నాకు అర్థం కాలేదు. మరి తర్వాత ఎండింగ్లో నా 18వ ఏట ఇప్పుడు పుట్టినరోజు అనగానే రోడ్డు మీదనే ఆలింగనం చేసుకోవడం. ఒక తండ్రి స్థానంలో వ్యక్తికి పరిస్థితి ఏమిటి అంటే, తండ్రి ఒరి వెధవ తండ్రి, నువ్వు ఓడిపోయినావురా, కులము లేదు, మతము లేదు, ధనము లేదు, ఏది లేదు, రచ్చ లేదు, నువ్వు నీ పెళ్ళాం సుఖపడ్డారా, పిల్లల్ని కన్నావా, వదిలేసేయండి, వాళ్ళ చావలు చెప్తారు, ఇవాళ ఒకరితో వెళ్తారు, రేపు ఇంకోరితో వెళ్తారు అనేటువంటి సినిమా చూపిద్దామా? సినిమాలో కడుపుతో ఉండి స్కూల్కి వెళ్ళవచ్చు. ఆ మధ్య వచ్చింది సినిమా, కడుపుతో ఉండి సినిమాకి వెళ్ళొచ్చు, డెలివరీ అయ్యి సినిమాకి వెళ్ళొచ్చు, డెలివరీ కోసం బయట ఉండొచ్చు, తల్లిదండ్రులు ఎదిరించవచ్చు, రోడ్డు మీద పడవచ్చు అనేటువంటి సినిమాలు చూపిస్తున్నాం. ఇది మనోవేదనగా మరి ఏం చూపిస్తున్నాం? అదే తండ్రి స్థానంలో కూర్చొని తండ్రికి న్యాయం ఎవరు చూపిస్తున్నా నాకు అర్థం కాలేదు. తండ్రికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక కూతుర్ని కన్నా తండ్రికి న్యాయం ఎక్కడ చూపించాలి? ఇది ఎందుకు అర్థం నాకు అర్థం కాలేదు. అంటే ఇది నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. కోర్టు అంటేనే ప్రశ్నించడం, కాబట్టి ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ఏమిటి పరిస్థితి? అలాంటప్పుడు ఇంత కష్టపడి నా కూతురు కోసం, నా కొడుకు కోసం నేను కష్టపడాలి అనుకో, శుభ్రంగా నేనేం చేయొచ్చు కదా. నా పెళ్ళాన్ని ఇంకో దగ్గర పంపించి నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్న డబ్బులు సంపాదించుకొని హాయి ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎటన పోని నాకెందుకు, ఏ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏదో వీధి బళ్ళున పడి సరిపోద్దిగా అనుకుంటే సమాజం ఎక్కడ ఉంటుంది? దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను అంతే, నేను విమర్శించట్లేదు. అందరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ప్రశ్నించుకోండి. మీరు అందరు కూడా మగవాళ్ళటువంటి వ్యక్తులు ఆడదాన్ని ట్రాప్ చేసి తీసుకొస్తున్నారా, లేకపోతే ఆడది ట్రాప్లో పడుతుందా, లేకపోతే అమ్మాయి ట్రాప్లో పడుతుందా నాకు అనవసరం. విషయము కథ నాకు అనవసరం. కానీ తండ్రికి అనేటువంటి వ్యక్తికి న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది నా ప్రశ్న. సరే, ఏదేమైనా ఎంత సుత్తేశాన్ని మీరు అనుకుంటే అది మీ యొక్క విజ్ఞానానికి వదిలేస్తున్నా. ఇది ఆలోచించి నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. తప్పకుండా ఇది నేను స్వీకరిస్తాను కామెంట్ చేస్తే. సరే, ఏదేమైనా సరే ప్రస్తుతాంశం రాశి వారికి చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, తల్లిదండ్రులకి చెప్పకుండా తప్పు పనులు చేయడం, జుగుప్సాకరమైనటువంటి వ్యక్తులతో పరిహాస మాటలు, అనవసరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, కష్టాన్ని నష్టాన్ని పొందుకునే అవకాశం కనపడుతుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, రైతన్నలకి కష్టకాలం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అపవాదులు, అనర్థాలు కొని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. విదేశాల ప్రయాణం కూడా మంచిది కాదు. సినిమా రంగ వ్యాపారం మంచిగా లేదు, నష్టాన్ని పొందుకుంటారు. తప్పుడు మాటలు వినడం, తప్పుడు వ్యక్తులతో పరిచయం, అనవసరపు మరకలతో మీరు చేసేటువంటి స్నేహం మీకు ప్రమాదాన్ని, పరిహాసాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మనం చేసేటువంటి ఏదో సరదాగా ఆ మధ్య చూస్తున్నాం కదా, ఎక్కడో మనకి
వారణాసిలో ఎక్కడో మరి ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి మత్తు మందులు ఇచ్చి 20 మంది సామూహికంగా మానభంగం చేసిన విషయం. ఇది భయపెట్టట్లా, సమాజం తీరు చెప్తున్నాను నేను. ఎందుకు వెళ్ళాలి? అప్పుడు ఎప్పుడో ఢిల్లీలో ఒక ఆవిడ నోయిడాకి వెళ్ళిపోయి అర్ధరాత్రుడు బస్సులో తిరిగి వచ్చినప్పుడు ఆ డ్రైవర్ ఎవరెవరు కలిసి రేప్ చేశారు, దాని గురించి చట్టం వచ్చేసింది. అయినా ప్రయోజనం, ఆ చట్టం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే మన ఉనికి మనం కాపాడుకునే ప్రయత్నం చేయడం అనేది నా ఉద్దేశం. మనం ధైర్యంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మన తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రయాణమే మనకి శ్రేయస్కరం అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి అనేక రకాల కష్ట నష్టాలు ఉన్నాయి. విద్యా ఇబ్బంది ఉంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కష్టము, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తూ భగవద్గీత పారాయణం చేయండి. లలిత సహస్రనామ పారాయణం ఎంత ఎక్కువ చేయగలిగితే అంత సద్బుద్ధి పొందుకుంటారు. వ్యాపారస్తులకు జాగ్రత్త ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద యోగం, సుఖం, సంతోషం, కుటుంబ సౌఖ్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో మొదటి 3 రోజులు బాగుంది. అంటే 15, 16, 17 బాగుంది. తదుపరి 4 రోజులు మీకు సామాన్య ఫలితాలు ఉంది. ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే వాయిదా వేసుకోకుండా మొదటి 3 రోజుల్లో మీ కార్యక్రమాన్ని ముగించేసుకోండి. మంచి లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థి విద్యాలాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. తదుపరి 4 రోజులు కాస్త జాగ్రత్త, అధిక జాగ్రత్తగా ఉండాలి. తల దించుకొని వెళ్ళాలి, తల దించుకొని ఉండాలి. తల దించుకొని మనకేమి అవమానం రాదు, కొమ్ములే ఊడిపోమని. కాస్త జాగ్రత్తగా ఉంటే అనుకూలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలం చూడండి. ధనదాని వృద్ధి, రుణపీడా పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, రాజకీయ నాయకుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సమస్త వ్యాపారాలు మీకు లాభదాయకంగా ఉంటుంది. నెగిటివ్ అంటే 3 రోజుల తర్వాత 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని అప్రమత్తంగా చూసుకోండి. పెద్దవాళ్ళ మాట వినండి. ఆస్తి పంపకాలు ముందే పెట్టుకోండి. కోర్టు వివాదాలు ఉంటే తప్పకుండా ఈ వారంలో మీకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోదాం నుండి భార్యాభర్తలు కలిసి ఉండగలిగే అవకాశం, సంతాన యోగం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, లాభసాటి వ్యవహారం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో మంచి వ్యక్తులతో పరిచయం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త ప్రభుత్వ ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్మిక నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ముఖ్యంగా కాంట్రాక్టర్లకి తప్పకుండా కాంట్రాక్ట్ లాభం రావడం, మీ బిల్స్ అని శాంక్షన్ అవ్వడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. సమస్త వ్యాపార లాభాలు, మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి అద్భుతం. మొదటి 3 రోజుల్లోనే విదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం, అటువంటి అడ్వాన్స్ తీసుకోవడం, ఈవెంట్స్ని కూడా మంచి బ్రహ్మాండంగా పూర్తి చేశారండి అని చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. వారాంతంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో వారాంతంలో జాగ్రత్త. వారాంతంలో లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే చాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభం, విదేశాల వెళ్ళాలని మనకి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, మంచి ఆస్తిపాతులు కొనుగోలు చేసే అవకాశం, చేతి నిండా ధనం, అప్పుల బాధ నిముక్తులవడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, సంతాన యోగం, వివాహ యోగం, అనేక రకాలు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ వారంలో కుంభరాశి వారికి అదృష్ట యోగమే. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపార లాభం, కొత్త వ్యాపారాల అభివృద్ధి, కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశం, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ మంచి సౌలభ్యాన్ని, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో అభివృద్ధి ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి. ముఖ్యంగా ఏదైనా కారణం చేత ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడిన, మొదటి తప్పుగా భావించడమో
లేదా ఆ యొక్క ఆఫీస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క పరిశీలనలో మీరు తప్పు చేయలేదు, ఆ తప్పులోకి వెళ్ళబోయారు అని మళ్ళీ మీ తప్పుని సర్దిద్ది మళ్ళీ మీ ఉద్యోగాన్ని మీకు ఇప్పించగలిగే అవకాశం కూడా ఉంది. బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులోకి వెళ్తుంది, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్ వెళ్తుంది, ఆన్ సైట్లో ఉద్యోగం స్థిరమైనటువంటి ఉద్యోగంగా మారుతుంది, గ్రీన్ కార్డ్ PR పొందుకోవచ్చును. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ పండించే రైతు కానీ లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పోగొట్టుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం కనపడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. రుణపీడా పరిహారం, కుటుంబ వృద్ధి, ముఖ్యంగా కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం మంచి లాభాలు పొందుకునే అవకాశం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, విదేశీ ప్రయాణం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, అన్ని విషయాల్లో కూడా అనుకూలతల్ని ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు అదృష్ట యోగం, సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? చాకచక్యమైనటువంటి మాటల తీరు, 10 మందిలో చాలా తేనె పూసినటువంటి మాటల్లాగా మాట్లాడడం, మీ పనిని మీరు పూర్తి చేసుకోవడం, ఆర్థికమైనటువంటి లోటు లేదు, మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, రుణపీడా పరిహారము, రోగనాశనము, ధనయోగము, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెరువు వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ఈ వారంలో మీకు ప్రాజెక్టుకు వెళ్తుంది. ఆన్ సైట్ కి ప్రయత్నం చేయవచ్చును. విదేశాలకు వెళ్లే నిమిత్తమై వీసా తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యవస్థ మంచి బ్రహ్మాండంగా లాభాలు. మనం రోజువారీ చెప్పుకుంటాం కదా, ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, సుఖము సంతోషం ఆనందాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకరమైనటువంటి సంతాన వార్త, అన్యోన్య దాంపత్యం, ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ప్రశాంతమైన వాతావరణం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో లాభమే, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార గృహ ప్రవేశ యోగ్యతని పొందుకోబోతున్నారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం లాంటి అనేక శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, కొత్త గృహయోగాన్ని తలము గాని కొనుగోలు చేసే అవకాశాలు, అనేక రకాల ఆనంద యోగాలు. ఇలాగే ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని, చాలామంది నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా సహకరిస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నేను తొందరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాంట్లోకి రావాలని, మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మళ్ళీ మనవి చేస్తున్నాను. దయచేసి మరొక 100 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.